ఆరో అధ్యాయం మొదటి వాక్యం. తర్వాత దావీదు ఇశ్రాయేలులో 35,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరేబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతి అయిన యెహోవా అను తన నామమును పెట్టబడిన దేవుని మందస్సమును అతడి నుండి తీసుకొని వచ్చుటకై తన యొద్దనున్న వారితో కూడా బయలుల యెహోదులో నుండి ప్రయాణమయ్యను. దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలనున్న అబీనాదాబు యొక్క ఇంట్లో నుండి తీసుకొని రాగా అబీనాదాబు కుమారుడు దేవునికి స్తోత్రం. మందస్సము అనగా మందస్సము అంటే దేవుడు. మందస్సం అంటేనే దేవుడు. మనం చాలాసార్లు మందస్సం గురించి విన్నాము. మరొకసారి కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడం కాక. మందస్సము అంటే దేవుడు. మందస్సము దేని చేత చేయబడ్డది? ఏ శాఖ చేత చేయబడ్డది? నోవాహు వాడ దేని చేత చేయబడ్డది? మందస్సము దేని చేత చేయబడ్డది? తుమ్మ కర్రతో చేయబడ్డది. మందస్సము తుమ్మ కర్రతో చేయబడ్డది. తుమ్మ కర్ర అంటే యేసు ప్రభు శరీరానికి సాదృశ్యం, చెక్కబడిన శరీరానికి సాదృశ్యం. ఒక బాక్సు తుమ్మకర్రతో తయారు చేసి, మందస్సం అనగా బాక్సును తుమ్మకర్రతో తయారు చేసి దానికి లోపల బయట బంగారపు రేకును అతికించి ఉన్నారు. బంగారపు రేకు అనగా పరిశుద్ధతకు సాదృశ్యము, నీతికి సాదృశ్యము, పరిశుద్ధాత్మకు సాదృశ్యం. దేవునికి స్తోత్రం. కనుక ఇప్పుడు తుమ్మకర్ర శరీరానికి, యేసు ప్రభు శరీరానికి సాదృశ్యమైతే, బంగారము పరిశుద్ధాత్మకు సాదృశ్యమైతే, 33.5 సంవత్సరాలు ఆయన శరీరధారిగా మన మధ్యలో నివసించాడు. కనుక ఒక మందస్సానికి మనము పోల్చబడుతున్న ప్రభు దేవుడు. మందస్సములు ఏముంటాయట? మందస్సములు ఉండేది 3 రకాల వస్తువులు ఉంటున్నాయి. ఒకటి, పరలోకము నుండి దిగి వచ్చిన మన్నా బంగారపు పాత్ర. రెండోది, నిబంధన పలకలు వాక్యం చేత నింపబడి ఉన్నాయి. మూడోది, అహరోను కర్ర. 3 రకాలు మనం చూస్తాము. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే మందస్సములో ఈ 3 పెట్టబడి ఉంటాయి. ఈ 3 దేనికి సాదృశ్యం అంటే మనస్సులకు సాదృశ్యం. ఒక వ్యక్తి మందస్సములో పెట్టబడిన మన్నా అంటే ఇశ్రాయేలులు భుజించడానికి దేవుడు గుర్తించాడు. ఆ మన్నా ఏ పూటకి ఆ పూటే దేవుడు వాళ్ళకి ఆహారం పెట్టాడు. ఏ పూటకి ఆ పూటే పెట్టాడు. అది ఒకవేళ ఆ సమయం తప్పిపోయింది అనుకోండి, మధ్యాహ్న కాలం దాటిపోయిందంటే ఆ మన్నా అనేది స్మెల్ వస్తుంది, మన్నా అనేది కుళ్ళిపోద్ది, పురుగు పట్టిపోద్ది మన్నా. కాబట్టి మరి ఒక పూట దాటిపోతేనే, అందుకనే ఇశ్రాయేలీలు భుజించడానికి దేవుడిచ్చిన శ్రేష్టకరమైన ఆహారం, దేవదూతలు తింటున్న ఆహారం. అయితే అట్టి ఆహారాన్ని మధ్యాహ్నము దాటిందనుకోండి, అది ఏమైపోద్ది? పాడైపోద్ది, స్మెల్ వస్తుంది, చెడిపోద్ది, పురుగు పట్టిపోద్ది, పనికిరాదు.
అంత స్పీడ్గా అది అప్పటి వరకే దేవుడు ఇచ్చిన సమయంలోనే దాన్ని పూజించాలి. దాన్ని బంగారు పాత్రలో పెట్టి ఆ మందస్సములో పెట్టి, మందస్సము అనగా దేవుడు. మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మందస్సం అనగా దేవుడు. మందస్సములోకి ఎప్పుడైతే మన్నా వచ్చిందో ఇక పులు పట్టుట లేదు, చెడిపోవటం లేదు, పురుగు పట్టుట లేదు, ఇరిగిపోవటం లేదు. మన్నా యుగ యుగాలు మందస్సములో ఉన్న శాశ్వతమైన కృప చేత శ్రేష్టకరమైన ఆహారముగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. కనుక దేవునిలోకి వచ్చిన వాళ్ళు, నువ్వు విరిగిపోయి ఉండొచ్చు, నలిగిపోయి ఉండొచ్చు, పడిపోయి ఉండొచ్చు, చెడిపోయి ఉండొచ్చు, రోగం చేత ఉండొచ్చు, అనేకమైన సమస్యల చేత నువ్వు ఉండొచ్చు. కానీ ప్రభువులోకి వచ్చిన తర్వాత ఇరిగిపోవటం ఉండదు, నలిగిపోవటం ఉండదు, శ్రమలు ఉండవు, బాధలు ఉండవు, ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే నువ్వు ప్రభువులోకి వచ్చావు కనుక మందస్సములోకి రావాలా, లేదంటే మందస్సము మన మధ్యలో ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మందస్సము మన మధ్యలో ఉండాలా. మందస్సము మన మధ్యలో ఉంటే ఏం జరిగిందో తెలుసా? ఒకనాడు మోసే అంటాడు, మోసే దేవునితో అంటూ ఉన్నాడు, నువ్వు నాతో రాకపోతే నేను వెళ్ళను అన్నాడు. దేవుని మహిమ మందస్సం అంటే. మందస్సం అంటే దేవుడే. ఆ దేవుడు మన మధ్యలో ఉండాలి, లేదంటే మనము దేవుల్లో ఉండాలి. ఈ రాకడ సమయంలో నిర్గమాకాండములో మనం చూస్తే ప్రభు దేవుణ్ణి మోషే అడుగుతున్నాడు. 33వ అధ్యాయము 15వ. మోషే నీ సన్నిధి రాని ఎడల ఎక్కడ నుండి మమ్మలను తోడుకొని పోకుము, నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలనే మాకు కటాక్షము కలిగినది, మాకు మేలు కలిగింది. నీ మందస్సం మాతో ఉంటే మేము దీవించబడతాం. మీ మందస్సము మాతో ఉంటే మాకు మేలు కలిగింది, మాకు దీవెన కలిగింది, మా శ్రమ నుండి విడిపించబడతాం, మా సమస్యల నుండి విడిపించబడతాం. మీ మందస్సము మా మధ్యలో ఉండాలి, నీ సన్నిధి మాతో ఉండాలి మోసే అంటూ ఉన్నాడు. ప్రియులారా, మందస్సములో మనం ఉండాలి, మందస్సం మన మధ్యలో ఉండాలి. దేవునికి స్తోత్రం. రెండో గంట ఇక నిబంధన పలకలు అంటే వాక్యం. వాక్యము మన పాదములకు దీపమై నడిపిస్తుంది. చీకటి జీవితాన్ని అందుకే దావీదు అంటాడు, అగాధపు లోయలో నేను సంచరించినను, గాఢాంధకారపు లోయలో సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. ఎందుకో తెలుసా? నీవు గాఢాంధకారపు ఆ చీకటి భయంకరమైన లోయలో కూడా నీ వాక్యము నా పాదములకు దీపమై నడిపించింది. స్తోత్రం చెప్పండి. కనుక వాక్యము, ఒక వ్యక్తి వాక్యము దగ్గరికి వస్తే ఆ వాక్యం ఎవరంటే యేసయ్య. ఆ వాక్యం ఎవరంటే యేసయ్య. ఒకనాడు ఒక తల్లికి యేసయ్య ఎదురయ్యాడు. ఆమె చాలా భయంకరమైన దుఃఖంలో ఉంది, చాలా భయంకరమైన యాతనలో ఉంది. ఒక్కగాని ఒక కుమారుడు చనిపోయాడు. తన పాడి కట్టుకొని శ్మశానంలోకి తీసుకొని వెళ్తున్నారు. యేసు ప్రభువు ఆ ఊరి గమని ఎదుట ఆమెను వస్తూ ఉంటే, ఆ పాడి వస్తూ ఉంటే భయంకరంగా ఆ వృద్ధాప్యలో ఉన్న స్త్రీ ఏడుస్తూ ఉంటే అక్కడ వాళ్ళ పిలిచి అడిగాడు, బాబు ఎందుకు అంత చీకకుండా ఏడుస్తుంది అంటే, ఎవరు లేరయ్యా, ఒక్కగానే ఒక కుమారుడు ఉన్నాడు, యవన కాలములో ఆ కుమారుడు చనిపోయాడు, ఆమె ఇప్పుడు వృద్ధాప్యరాలుగా ఉంది, ఆమెను పోషించేవారు లేరు
ఆమెను పట్టించుకునేవాడు లేరు, ఆమెను ఆదరించేవాడు లేరు అని చెప్పి అనగా యెషయా ఏం చేశాడు తెలుసా? ఆ పాడిని అలా ముట్టాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే ముట్టాడో వెంటనే ఆ చనిపోయిన వ్యక్తి, నలుగురు చేత మొయ్యబడుతున్న వ్యక్తి వెంటనే లేచి కూర్చున్నాడు. దేవుని స్తోత్రం కలుగును. కనుక మందస్సం మన మధ్యలో ఉండాలి. మందస్సం మన మధ్యలో ఉండాలి. ఒకటి. రెండో మాట, మూడో మాట ఏంటంటే అహరోను కర్ర. అహరోను కర్ర. అహరోను కర్ర దేవుని గుడారంలో పెడితే 40 సంవత్సరాలు మోసే 40 సంవత్సరాలు అహరోను చేతిలో ఉన్న కర్ర, అది ఎండిపోయిన కర్ర, 3 బారి ఉన్న కర్ర. అది 3 బారి ఉన్న కర్ర, పచ్చి కర్ర కాదు. 40 సంవత్సరాలు ఎండిపోయి ఉన్న కర్ర, 40 సంవత్సరాలు ఎండిపోయి ఉన్న కర్ర అది. కానీ ఆ కర్ర గుడారములో అనగా మందస్సము దగ్గర పెట్టగా, మందస్సము ఆనుకొని ఉండగా ఆ సిగురించుతున్న ఆ 3 బారిన ఆ కర్ర సిగురించటం స్టార్ట్ అయింది. ఉదయకాలము కదా బాదము కాయలు, బాదము పండ్లు కూడా కాసిందంట. దేవుని స్తోత్రం చెప్పండి. కనుక నేను త్వరగా చెప్పుకుంటూ వెళ్తాను. మీరు కొన్ని చదవండి, కొన్ని చదవకపోయినా బాధ. దేవుని స్తోత్రం చెప్పండి. కనుక 3 పనిముట్లు ఇక్కడ మందస్సంలో పెట్టున్నారు. ఒకటి దేవుడు మందస్సము, మందస్సమే దేవుడు. అలాగే ఈ 3 కూడా మహిమకు సాదృశ్యంగా, దేవుని ఆశీర్వాదానికి సాదృశ్యంగా, దేవుని వెలుగుకు సాదృశ్యంగా ఉన్నది. కనుక మందస్సమునకు వచ్చిన వారు ఎవరు కుళ్ళుబడ్డరు, మందస్సమును అనుకున్న వారు 3 బారిన జీవితాలు సిగ్గులింప చేయబడతాయి. మందస్సములకు వచ్చిన వారు అగాధమైన చీకటిలో బ్రతుకుతున్న జీవితాలను ఆయన వాక్యము చేత వెలిగిస్తాడు. దేవునికి స్తోత్రం. అయితే మందస్సము ఎవరి మధ్యలో ఉందంటే ఇశ్రాయేలుల మధ్యలో ఉంది. ఎవరి మధ్యలో ఉంది? ఇశ్రాయేలుల మధ్యలో ఉండటం ద్వారాగా దావీదు ఏ స్థలానికి వెళ్ళినా దావీదు మధ్యలో, ఇశ్రాయేలు మధ్యలో ఆ మందస్సం ఉన్నది కనుక ఎక్కడికి వెళ్ళినా శత్రువులు వెనకకి తిరిగి వెళ్ళిపోతున్నారట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే మందస్సములో ఉన్న మహిమ ఈ ఇశ్రాయేల్ అందరినీ ఆవరించింది. ఇశ్రాయేల్ అందరినీ కూడా ఆవరించింది. ఇశ్రాయేలుకి దేవుడు తోడై ఉన్నాడు అనే సంగతి ప్రతిసారి ఫిలిష్తీయులు తెలుసుకుంటున్నారు. ఒకరోజు అనుకున్నారట, అసలు ఎందుకు ఇశ్రాయేల్ మీద ఎప్పుడు మనం ఓడిపోతున్నాం అనుకొని వాళ్ళొక మీటింగ్స్ ఏర్పాటు చేసుకున్నారు. మనం ఎందుకు ఎంత ఆయుధాలు కలిగి ఉన్నాం, ఎంత బలశాలులు ఉన్నాం, మరి ఎందుకు ఓడిపోతున్నామంటే అందులో ఒకడు అన్నాడట, ఇశ్రాయేలుల మధ్యలో మందస్సం ఉంది, మందస్సమే దేవుడు, దేవుడే మందస్సము, అదే మహిమ, ఆ మహిమ వాళ్ళందరినీ ఆవరించి కాపాడుతుంది. దేవునికి స్తోత్రం. కనుక ఆ మందస్సమును మనం తీసుకురాగలిగితే, ఆ మందస్సాన్ని మనం తీసుకురాగలిగితే ఇశ్రాయేలుని మనం జయించగలుగుతాం. చాలా సింపుల్ అనుకున్నాం. ఎలా దొరికింది మందస్సము అంటే ఇశ్రాయేలీలలో పాపం ఎప్పుడైతే వచ్చిందో మందస్సం అంట ఫిలిష్తీయుల చేతిలో పట్టబడ్డదట. స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. వెంటనే ఆ మందస్సాన్ని తీసుకొని ఫిలిష్తీయులు వెళ్ళిపోయారు. అది 1వ సమూయేలు గ్రంథములో 4వ అధ్యాయంలో ఉంటుంది. ఆ మందస్సాన్ని తీసుకొని వెళ్ళిపోయారు. తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఆ మందస్సాన్ని తీసుకొని పోయిన తర్వాత ఇశ్రాయేలు మీద గెలుస్తూ ఉన్నారు. ఇక ఇశ్రాయేలు నశించిపోతూ ఉన్నారు. ఇశ్రాయేలు గెలుస్తారు, ఇశ్రాయేలు ఓడిపోతూ ఉన్నారు, ఇశ్రాయేలు నశించిపోతున్నారు, ఫిలిష్తీయులు గెలుస్తూ ఉన్నారు. అయితే ఆ మందస్సాన్ని తీసుకొని పోయి ఎక్కడ పెట్టారంటే వాళ్ళు దాగోను గుడిలో పెట్టారు. తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళకు ఒళ్ళంతా గెటలు వచ్చేసింది. వాళ్ళు ఏమనుకున్నారంటే మందస్సాన్ని తీసుకొని వస్తే మేము మేలు పొందుకుంటాం అనుకున్నారు. కానీ మందస్సము పోవుట ద్వారా ఇశ్రాయేలులకు నష్టం వచ్చింది. ఇశ్రాయేలీలలో బలహీనతలు వచ్చింది.
ఇశ్రాయేలీయులు యుద్ధంలో ఓడిపోతున్నారు. మందస్సము వారి మధ్యలో నుంచి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో అప్పుడే వాళ్ళకి చాలా గొప్ప నష్టం వచ్చేసింది. ఈరోజు క్రైస్తవులుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మందస్సం అనగా మహిమ. ఆ మహిమ ఎప్పటి వరకు మనతో ఉంటుందంటే నీవు దేవుని పట్ల కృతజ్ఞత కలిగి పరిశుద్ధత కలిగి ప్రార్థన చేయగలిగినంత కాలము నీతోనే ఉంటుంది ఆ మహిమ. దేవునికి స్తోత్రం. నీ పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు విజయవంతముగా తిరిగి వస్తారు. నీ పిల్లల స్కూల్లో అన్ని వేళల్లో అన్ని సమయంలో దేవుని కృప చేత వాళ్ళు ఆశీర్వదించబడతా ఉంటారు. అంత మాత్రమే కాదు, నీ శత్రువులు నీ ఎదుట నుండి వెనకకు తిరిగి వెళ్ళిపోతా ఉంటారు. కారణం ఏంటంటే నీతో మహిమ కలిగిన మందస్సం ఉన్నది గనక, ఆ దేవుడు నీతో ఉన్నాడు గనక. ఇశ్రాయేలు మధ్యలో ఆ మందస్సం ఉన్నప్పుడు ఎన్నో గొప్ప కార్యాలు వాడు చూడగలిగారు, ఎన్నో గొప్ప విజయాలు వాడు చూడగలిగారు, ఎన్నో గొప్ప ఆ మేలును వాడు పొందుకున్నారు. అంత మాత్రమే కాదు, దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు కనుక దావీదు మీదకి అనేక మారు మరణం వచ్చినప్పటికీ కూడా, సౌలు అనేక మార్లు ఆ వీటను విసిరినప్పుడు కూడా దేవుడు తనకు తోడై ఉన్నాడు గనక ఆ మహిమ కలిగిన దేవుడు తన మరణము నుండి ప్రతిసారి తప్పించుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రతిసారి తప్పించుకొని వచ్చాడు. అయితే ఇప్పుడు ఇశ్రాయేలు మధ్యలో నుంచి మందస్సు వెళ్ళిపోయింది. దీన్ని మనం ఇంకా క్లారిటీగా తెలుసుకోవాలంటే ఆ మొదటి సమూయేలు గ్రంథంలోనే 4వ అధ్యాయము 19-20 వాక్యం చదవండి. ఏలి కోడలు ఫీనెహాసు భార్య అప్పటి గర్భము కలిగి కనుక్రొద్దులై ఉండగా దేవుని యొక్క మందసము పట్టబడిననియు తన మామయు తన పెనిమిటి చనిపోయారనియు ఆమె విని నొప్పులు తగిలి మోకాళ్ళ మీద కృంగి ప్రసవమాయెను. ఆమె మృతి నొందుచుండగా దగ్గర నిలుచున్న స్త్రీలు ఆమెతో భయపడవద్దు కుమారుని కంటివని అనిరి. కానీ ఆమెకేమి మాట్లాడలేదు. కుమారుడు పుట్టాడమ్మ, నీకు మాట లేదు. భర్త చనిపోయాడు, బాధపడలేదు. మామ చనిపోయాడు, బాధపడలేదు. కానీ ఆమె ఎప్పుడు బాధపడి మరణించిందో తెలుసా? తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేలీలో నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అని పేరు పెట్టెను. దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావము ఇశ్రాయేలు నుండి వెళ్ళిపోయినందున ఆమె చెప్పి చనిపోయింది. దేవునికి స్తోత్రం. చనిపోయింది. అయ్యో, ప్రభావము ఇశ్రాయేలు నుంచి వెళ్ళిపోయింది, ఇక నేను బ్రతకడం ఎందుకు? కొడుకు పుట్టినప్పుడు సంతోషించలేదు, భర్త చనిపోయినప్పుడు బాధపడలేదు, మామ చనిపోయినప్పుడు బాధపడలేదు. మందసము పట్టబడదన్నప్పుడు, ప్రభావము ఇశ్రాయేలు నుంచి వెళ్ళిపోయింది అన్నప్పుడు వెంటనే కురిగిపోయి ఆమె చనిపోయింది. మందస్సము లేని ఈ బ్రతుకు నాకెందుకు, ప్రభావము లేని ఈ బ్రతుకు నాకెందుకు అని కుమారుని కని చనిపోయింది. ఎవరి బిడ? ఫీనెహాసు భార్య, అనగా ఏలి కోడలు. ఏలి ఎవరు? సేవకుడు. మందస్సము మహిమ ఆ మందిరముల నుండి, వారి మధ్యుల నుండి ఆ కృప వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఆమె బ్రతకడానికి ఇష్టపడలేదండి. అసలు కురింగిపోయి చనిపోయింది. మందస్సం పట్టబడ్డదా?
ప్రభావము ఇశ్రాయేలు నుంచి వెళ్ళిపోయిందా అనే ఆ మాట వినగానే సరిపోయింది. దేవుని మహిమ మన మధ్యలో లేకపోతే మందిరానికి ఎన్ని సంవత్సరాలు నువ్వు వచ్చినా ప్రయోజనం లేదు. ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే, మందిరానికి బైబిల్ పట్టుకొని వచ్చి ఒట్టిగా నువ్వు వచ్చి ఒట్టిగా పోతే ప్రయోజనం ఏమి నీ జీవితంలో ఏమీ కలగదు. ఆ మహిమ కలిగిన దేవుడు నీకు తోడై ఉండాలి. ఆ మహిమ కలిగిన ఆ కృప నీకు తోడై ఉండాలి. అలా ఉండడం ద్వారా ఏం జరిగిందో తెలుసా? 12 సంవత్సరముల నుంచి రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ ఒక రోజు అనుకుందంట, నేను యేసయ్య దగ్గరికి వెళ్తాను అనుకున్నదట. 12 సంవత్సరాల తర్వాత 12 సంవత్సరాలు ఆ బాధ పడ్డది, శ్రమ పడ్డది, ఆ కష్టం పడ్డది. ఆమె శ్రమ ఆమె అనుభవించింది. అనేక వైద్యుల దగ్గరికి, డాక్టర్ దగ్గరికి ఉన్నదంతా అయిపోయింది, ధనమంతా కరిగిపోయింది, డబ్బంతా పోయింది. తర్వాత యేసయ్య దగ్గరికి వెళ్తాను అనుకున్నానుగా మందస్సము దగ్గరికి వెళ్ళిపోయింది. వెళ్ళి ఆయన అంగి వెనకాలగా పోయి ఆయన అంగి చెంగు పుట్టుకున్నదట. అంతే ఏమైపోయింది? కనుక గ్రహించుకునేను. వెంటనే ఏం పోయినని? యేసయ్య తనలో నుండి ఒక ప్రభావము పోయినని గ్రహించి నా వస్త్రమును ముట్టినది ఎవరని ఏం వెళ్ళిపోయిందట? అందులో నుంచి, ఆయనలో నుండి ఒక ప్రభావము వెళ్ళిపోయిందట. ఒక ప్రభావము వెళ్ళిపోయిందట. కల్లూరులో ఒక సహోదరి నూతనంగా చర్చికి వస్తూ ఉన్నప్పుడు, నేను కూడా విశ్వాసిని, అన్నయ్య దేవుడు కనపడతాడా అంటే, ఏదో ఒక రూపంలో కనపడతాడమ్మా అన్న. నేను అంటే ఎలాగన్నయ్య అంటే, ఉపవాస ప్రార్థన చేసుకొని ఒకే అంశం పైన ప్రార్థన చేయి. ప్రభు నువ్వు నాకు కనపడని ప్రార్థన చేయి, లేకపోతే నీ ఆత్మ అభిషేకంగా నాకు కావాలని ప్రార్థన చేయి, దేవుడికి కనపడతాడంటే ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. ఒక వారం రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్టు. ఒక రోజు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మధ్యాహ్నం వెలుగులాగా ఒక సూర్యకిరణాలు కిటికీ దాకా రయ్యలు వచ్చేసినాడు. సూర్యకిరణాలు వచ్చేసినాడు. సూర్యకిరణాలలాగా దేవుని ఆత్మ వచ్చేసింది. ఆ కిటికీ దాకా వచ్చేసి ఆ కిటికీ కాడి నుంచి మళ్ళా రివర్స్ వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉందంట. ఉదయాన్నే లేచి ఆ దర్శనం చెప్పింది. అన్నయ్య అంటే నేనేమన్నానంటే, దేవుడు ఆయన కోటి సూర్యుల ప్రవాహము కంటే గొప్పవాడు. దేవునికి స్తోత్రం. అంత వెలుగైన వాడు కనుక ఆ వెలుగును చూడలేకపోయినా చాలా చాలా క్రాంతివంతముగా ఉంది. నేను చూడలేకపోయాను. కిటికీ దాకా వచ్చేసి వెనక్కి మళ్ళీ వెళ్ళిపోయింది అన్న. ఆ కిటికీ కాడ ఏమున్నాయంటే, వాళ్ళ పక్క బట్టలన్నీ కూడా మార్చేసి అక్కడ పెట్టుకున్నారు. దేవుడు పరిశుద్ధుడు. నేనేమంటానంటే, ఇశ్రాయేలీయుల మధ్యలో మందస్సము ఎప్పుడు ఉన్నదంటే, అందుకే యెహోషువతో దేవుడు అంటాడు, కార్యమును చేయబోచున్నాడు కనుక మిమ్ములను మీరు పరిశుద్ధపరచుకోండి. ఆ మందస్సం మనతో ఉండాలంటే మనం పరిశుద్ధంగా బ్రతకడానికి ఇష్టపడాలి. దయచేసి గమనించండి. ఆ మందస్సము మన మధ్యలో, ఆ మహిమ మన మధ్యలో ఉండాలంటే మనం పరిశుద్ధ జీవితాన్ని అనుభవించాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో కూడా అదే అంటాడు, సహోదరులారా కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని. స్తోత్రం చెప్పండి. అనుకూలమైన దేవునికి పరిశుద్ధత. ఏం కావాలంట? పరిశుద్ధత. దేవుడు పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధం. అంటే దాని అర్థం ఏంటంటే, శరీరాన్ని ఎప్పుడు కూడా అపవిత్రత లేకుండా పరిశుద్ధముగా ఉంచుకోవాలి. దేవుని రాకడ సమయాలు కనుక
గమనించాలి. పరిశుద్ధుడు 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 అని కోట్లాది దూతలతో స్తుతులు అర్పించుకున్న ప్రభు మన మధ్యలో ఉంటున్నాడంటే కారణం ఏంటంటే ఆయన మందస్సు మన మధ్యలో, ఆయన మహిమ మన మధ్యలో ఉంటుందంటే ఒక ప్రత్యేకత కలిగి ఉండాలి. అందుకే మోసే అంటాడు, నీ సన్నిధి మాకు తోడుగా వస్తే మేము జనముల మధ్యలో ఒక ప్రత్యేకమైన జనాంగముగా మేము అంటామయ్యా. దేవుని స్తోత్రం. ఒక ప్రత్యేకమైన జనముగా మేము అంటాము. దేవుడు ఒక ప్రత్యేకత నీకు ఇచ్చాడు, ఒక తేజోమానమైన కృప నీకు ఇచ్చాడు. నువ్వు వెలిగించబడాలా, అనేకులను వెలిగించాలి. అందుకనే మందస్సము మహిమ మన మధ్యలో ఉండాలా. దేవుని కృప ఎంబడి కృప ఎప్పుడు నువ్వు పొందుతూ ఉన్నవాడిగా ఉండాలి. దేవుని మహిమ విడిచిపెట్టిపోతే ప్రయోజనం లేదు. మీకు సంగతి తెలుసు కదా, న్యాయాధిపతుల గ్రంథములో 16వ అధ్యాయములో 21వ వాక్యములో మనం చూస్తే 26 చూడండి. అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులు ఊడదీసి గాజాకు అతన్ని తీసుకొని వచ్చి 21 కాదు, సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పుడు ఎట్లు నేను బయలుదేరి విరజిమ్ముకుందును నా తలను అనుకున్నాడు ఆయన. అయితే ఎందుకంటే ఆ పాలవంతా ఎక్కడ పెట్టాడు? అందుకనే తన తల మీద మంగళ కత్తి పెట్టబోకుండా నాజూరు చేయబడ్డాడు సంసోను. 1000 మందిని గాడిద దవడ ఎముకను తీసుకుని జయించాడు. అంత గొప్ప శక్తిని దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆ సంసోనుకి దేవుని మహిమ తోడుగా ఉండేది. దేవుడు ఎప్పుడు తోడుగా, మందస్సం ఎప్పుడు తోడుగా ఉండేది. సింహాన్ని చంపగలిగాడంటే దేవుడు తోడుగా ఉన్నాడు. ఏ మందిని చంపగలిగాడంటే దేవుడు తోడుగా ఉన్నాడు. కానీ ప్రతిసారి దేవుడు తోడుగా ఉన్నాడు. కానీ ఈసారి కూడా అనుకున్నాడు, నా తల ఎర్రజుమ్ముకుందని పైకి లేచి, ఎప్పుడైతే తల ఎర్రజుమ్ముకుందని చూస్తే ఏం లేదట. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు తనతో ఉన్నంత వరకు విజయమే, మేలే కలిగింది. ప్రతి స్థలములో శత్రువులు వెనకకు తిరిగి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే శత్రువులు ఒక మేక పిల్లను పట్టుకున్నారు, కారణం ఏంటో తెలుసా? యెహోవా ఆత్మ సంసోను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అంటే మహిమ, దేవుని మహిమ సంసోనుని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు వట్టివాడే కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని మందస్సములోనే మనం బ్రతకాలి. ఎప్పుడు ఆ మందస్సము కలిగిన ఆ మహిమలో నీ కుటుంబము దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. మీకు చాలాసార్లు గుర్తు చేశాను. ఎస్ఎన్ గారు ఒక వ్యక్తట బాప్తిస్తం పొందుకున్నాడు. ఒక యవనస్తుడు ఎన్నోసార్లు ఎస్ఎన్ గారు ఒకసారి మా ఇంటికి రాండి అని చెప్పి అనేవాడు. ఓ రోజు మీటింగ్స్ అయిపోయిన తర్వాత 12 ఆ సమయంలో కొంతమంది పాస్టర్లను తీసుకొని ఎన్నోసార్లు అడిగారు, ఒకసారి ఇల్లు వద్దామని వెళ్తే ఆ ఇంట్లో ఉన్నవాడు కేకలు వేస్తున్నారంట. అరే నువ్వు కాక మరి ఇంకొకటి తీసుకొస్తున్నావారా అని చెప్పి కేకలు వేస్తున్నారు. ఏంటి పరిస్థితి అని చెప్పి చూస్తే వాళ్ళు మనసులో నవ్వుస్తూ ఉన్నారు. ఈయనొక్కడే ఆరోగ్యకరంగా ఉన్నాడు. ఏంటని చెప్పి యేసన్న గారు అక్కడ స్థలానికి పోయి చిన్న ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ఇంటి చుట్టూరు ఏముందట, చేతబడితో చేయబడిన ఆ నిమ్మకాయలని, ఇంకా ఎంట్రుకులని, ఏవేవో మొత్తం ఎముకలతో ఉన్న అవన్నీ కూడా ఆ ఇంటి చుట్టూ పాతిపెట్టి ఉన్నాయట. ఇంకా వీళ్ళు సాగకుండా బతికే ఉన్నారు. కారణం ఏంటని చూస్తే యేసయ్య రక్తమట వాటికంటే ముందు ఆ ఇంటి చుట్టూ కాపుతారు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ కాపుదల కలిగిన, ఆ మహిమ కలిగిన ఆ రక్తం అక్కడ ఎందుకు కాపుదలగా ఉన్నదంటే
అందులో ఆ ఇంట్లో ఒక్కడు విశ్వాసి నమ్మకస్తుడు ఉన్నాడు దేవుడికి. ఆ ఒక్క నమ్మకస్తుడు కొరకు అనేక సంవత్సరాలు మంచములో పడిపోయి ఉన్నవాడు కూడా ఇంకా ఆ శక్తులు వాళ్ళని ఏమి చేయకోకుండా దేవుని మహిమ వాళ్ళను కాపాడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, మహిమ మనతో ఉన్నదా లేదా? ఇశ్రాయేలుతో మందస్సము లేనప్పుడు ఇశ్రాయేలీయులు శ్రమ పడ్డారు, కష్టపడ్డారు, ఎందరో నశించిపోయారు. కాబట్టి అట్లని చెప్పి ఫిలిష్తీయులు మందస్సాన్ని తీసుకుపోయిన తర్వాత మందస్సాన్ని వాళ్ళు చిన్న చూపు చూశారు కనుక, మన దేవుడు కాదని చూశారు కనుక వాళ్ళకి గడ్డలు వేసి, రహస్య స్థలములో గడ్డలు వేసి, ఇది మా దగ్గర నుంచి ఎలా పోవాలని వాళ్ళు ఏం చేశారట? ఏం చేశారు వాళ్ళు? వాళ్ళ కొత్త బండిని శకునం అడిగి కొత్త బండిని కట్టించి దాని మీద మందస్సాన్ని ఎక్కించి 5 పందికొక్కు రూపము కలిగిన 5 బంగారపు పందికొక్కులు తయారు చేసి శకునగాడు చెప్పిన ప్రకారముగా గడ్డలు ఏ రూపములో ఉంటాయో బంగారము చేత గడ్డలు చేయించి అవన్నీ కూడా బండి మీదకి ఎక్కించి పాడావులు అంటే దూడను పెట్టిన ప్రసవించిన పాడావులు, బాల్యం తావులు, ఇంకా ఎంతకంటే నేను చెప్పాను, బాల్యం తావులు పాలిచ్చే బాల్యం తావులు, పాడి ఆవులు. ఆ పాడి ఆవులను ఆ బండికి కట్టి వాటిని ఇశ్రాయేలు దేశానికి పంపించారు. ఇప్పుడు ఒకవైపున దూడలు అరుస్తూ ఉన్నాయి, కానీ ఆవులు వెనక్కి తిరిగి చూడాల. కారణం ఏంటో తెలుసా? ఇశ్రాయేలీయులు ఘనమైన వారికి లేని బాధ్యత, పరిశుద్ధులలో దేవుని దూతలు మోయలేని కృప మన మీదకు వచ్చింది. ఈ మందస్సాన్ని మనం మోయటానికి వెనక్కి తిరిగి చూడకోకుండా ఆవులు, దేవుని స్తోత్రం చెప్పండి, వెనకకు తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. కానీ వాళ్ళ ఆచార ప్రకారంగా జరిగించారు. శకునం అడిగారు, ఆచార ప్రకారంగా కొత్త బండి మీద పాడి ఆవులు కట్టి పంపించేశారు. వారు ఎక్కడికి వచ్చారు అంటే ఆ బండి పొలములోనికి వచ్చి నిలవగా వారు ఆ బండి యొక్క కర్రలను చీల్చి ఆవులను యెహోవాకు దహన బలిగా అర్పించిరి. ఇక్కడ ఒక మాటను మనం గమనించినట్టయితే వీళ్ళు కొత్త బండి మీద మందస్సాన్ని పంపించారు. మరలా దావీదు ఇప్పుడు మనం 6వ అధ్యాయంలో 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయంలో 3వ వాక్యం చదివినట్టయితే వారు దేవుని మందసమును కొత్త బండి మీద ఎక్కించి చూసారా? అన్యులు వాళ్ళు, పాపం తెలియదు. ఎవరు? ఫిలిష్తీయులు అన్యులు. వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి తెలియదు. వాళ్ళు బండి మీద పంపించారు మందస్సాన్ని. ఇప్పుడు దావీదు దేవుని కృపను వెలిగినవాడు, దేవుని మందస్సు అంటే ఏంటో తెలిసినవాడు, దేవుని మహిమ అంటే ఏంటో తెలిసినవాడు, అభిషేకించబడినవాడు. కాబట్టి ఇలాంటి దేవుని కృపను పొందుకున్నవాడు గొర్రెలు కాస్తూ ఉన్న దావీదును ఒక రాజుగా ఏర్పాటు చేసిన దేవుని మహిమ ఏంటో తెలుసు. కానీ వాళ్ళు ఏదైతే బండి కట్టారో పంపించారో, ఇప్పుడు ఈయన కూడా ఏం చేస్తున్నాడు చెప్పండి? దేని మీద పెట్టాడంటే ఈయన కూడా మందస్సాన్ని దేని మీద పెట్టాడంట? రక్త బండి మీద పెట్టాడంట. దేవుని స్తోత్రం. దీని అర్థం ఏంటంటే అన్యుల ఆచారాలు క్రైస్తవుల మధ్యలోకి వచ్చేసింది. వాళ్ళు బండి మీద ఇక్కడ పంపించారు, ఈయన బండే కట్టాడు. చాట్ల వివాహాలు అయితే చూశారు, వివాహాలు అయినంత వరకు ప్రమాణకాలు అయ్యారు చేత మంచి చేస్తారు. చక్కగా క్రైస్తవ పాటలు, క్రమము తప్పుకోకుండా క్రైస్తవ పాటలు, చక్కగా పెళ్లి పాటలు, క్రైస్తవ పాటలు, చక్కగా దేవుని వాక్యం చెప్పటం, ప్రమాణకాలు చేయించడం పాస్టర్ గారితో. ఇవన్నీ అయిపోయిన తర్వాత, తాళి కట్టిన తర్వాత ఏం చేస్తారో తెలుసా? పాస్టర్ గారు, అయ్యా మీరు 12 అన్నారు కదా,
మీరు వెళ్ళినట్టు పెళ్లి పీజీ ఇచ్చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇక తగులుకుంటారు. ఏంటి? డీజే, డ్యాన్సు, తిక్కల పాటలు, పిచ్చి పిచ్చి పాటలు, డాన్సులు, ఎగరటం. మండలపాడులో సహోదరు ఉదయ్ కుమార్ అని మీకు ఎంతమంది తెలుసు? మరి చాలామంది తెలుస్తారు. లేక ఒక అబ్బాయి మొన్న అన్న ప్రశ్న రమ్మన్న వెళ్ళాం. ఫాస్టింగ్ ఆ రోజు శుక్రవారం. సరే, దాంతో కూడా మా బ్రదర్స్ కూడా ఉన్నారు, రాండి అని చెప్పి వాళ్ళు కూడా వచ్చారు. మా కోడలు కొడుకు మొత్తం కలిసి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత వాళ్ళ అభిమానం చేత పిలిచారని వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఆ కార్యక్రమం అయిపోయింది. మంచిగా స్టేజీ కట్టాడు. చాలా ఐస్ క్రీమ్తో సహా మంచిగా చాలా బందోబస్తుగా మంచి ఖర్చు చేసి బాగా చేశారు. కానీ తర్వాత ఏం జరిగిందంటే దేవుని ప్రార్థన ప్రకారంగా సమస్తం జరిగించారు. కొద్దిసేపు తర్వాత గోడలకు అడ్డం ఉంది. యువతలకు వచ్చాను. వీళ్ళకి అన్నం తినలేదని చెప్పి కూర్చున్నాను నేను. అయ్యగారు వెళ్ళిపోయింది అనుకున్నారు వాళ్ళు. ఇంకా వాళ్ళ అమ్మగారు ఆమె సంతోషం. ఈ సంతోషంతో ఏం పాటలు అయ్యి ఎల్లమ్మ పాటలు అంట. ఈ మధ్యకాలంలో ఎల్లమ్మ పాటలు ఒకటి వచ్చాయి కదా, ఆ పేరేంటి? మాంగియా ఆ పాడే పాటలు అంటే ఆ పాటలు పెట్టుకొని స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళు అక్కడ డ్యాన్స్ చేస్తుంటే, అత్తగారు భార్య పైన డ్యాన్స్ చేస్తుంటే, భర్త సీమోని గారు కింద ఈనాగట్లకు ఏం డ్యాన్స్ చేస్తాం. నీ గోడసాను కూర్చొని ఉన్న ఈ సంగతి వెళ్ళిపోయిన అనుకున్నారు. మండలపాడయ్య గారు వెళ్ళిపోయి ఉంటారులే అనుకున్నారు. శుభ్రంగా నమ్మకంగా డ్యాన్స్ చేస్తున్నాం. మామూలుగా వేయట్లేదు అసలు. స్టేజ్ అంతా కూడా గదగదంతా మునిగిపోతుంది. ఏమండి? డీజే పెట్టారు. భయంకరంగా ఎగురుతున్నారు. ఏమొచ్చేసిందంటే క్రైస్తవుల మధ్యలోకి ఆచారాలు వచ్చేసింది. ఎవరు ఆచారాలు వచ్చినాయి? అన్యుల ఆచారాలు వచ్చేసింది. అదేమని అన్నం అనుకోండి, మనకి అర్థం చేస్తారు కదండి అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. కనుక ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, అన్యుల ఆచారాలు ఎప్పుడైతే మన మధ్యలోకి వచ్చేసినాయో మనం పొందుకోవలసిన మహిమ, మనం పొందుకోవలసిన కృప మనల్ని విడిసి వెళ్ళిపోతా ఉంది. ఈ సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. అన్యుల ఆచారాలు ఎప్పుడైతే మన మధ్యలోకి వచ్చిందో పరిశుద్ధులైన దేవుడు దుఃఖపడుతూ ఉన్నాడు. పరిశుద్ధులైన దేవుడు దుఃఖపడుతున్నాడు. అన్యులుగా ఉంటున్న ఫిలిష్తీయులు ఏ బండి అయితే కట్టి మందసాన్ని పంపించారో, దావీదు కూడా అదే బండి మీద తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు. ఈ లోపల కాలు జారింది. ఎందుకు కాలు జారింది? ఆ మందసం వరకు మేరకే ఉజ్జీవాని ఒక వ్యక్తి చేయి చాచి పట్టుకోబోయాడు. వెంటనే కరెంటు షాక్ కొట్టిన కాగిలాగా చచ్చిపోయాడు. ఇది చూసిన దావీదు, అయ్యో ఇప్పుడు నీ మందసాన్ని తీసుకొని పోతే నా పరిస్థితి ఏంటి అనుకున్నాడు. అక్కడ అందరికి పనికిరానోడు ఒకడు ఉండు, పేదోడు, ఎవరికి ఉపయోగపడినోడు, అందరికి పనికిరానోడు. ఇప్పుడు రాజు దావీదు కనుక ఈ రాజు చెప్పిన మాట వినాలి. వినకపోతే ఏం చేస్తాడు? శిరస్సు కొట్టి కోట కొమ్ము కడతాడు. ఎట్లాగే చంపుతాడు? ఈ మందసాన్ని ఉంచుకోకపోయినా చంపుతాడు అని చెప్పి ఏం చేశాడట? ఆ ఉపదేశము ఆ మనస్సుని ఇంట్లో ఉంచో అని అంటే సరేలేమని చెప్పి ఉంచాడు. దేవుని కృపేంటి తెలుసా? 3 నెలలలో దేవుని మందస్సము తన ఇంట్లో, ఆ పేదవాడి ఇంట్లో ఉండడం ద్వారా ఆ పేదవాడు, ఇక మన భాషలో చెప్పాలంటే ఆ పాకపోయి డూప్లికేట్స్ బగ్గలాగా తయారైంది. దేవుని స్తోత్రం చెప్పండి. దానికి అర్థం కాల. ఏది ఇక్కడ పాకేది? ఇక్కడ పాడైన స్థలంలాగా ఉండేది ఏమైపోయింది అంటే, మందస్సము ఆ ఇంటిలోకి వచ్చుడు ద్వారాగా అతను బహుగా దీవించబడ్డాడు. దాని తత్వాన్ని వేరే ఉంది. ఎందుకంటే సమయం లేదు కనుక. అక్కడ గంటలు ఎందుకు పుట్టిని? అదే ఫిలిష్తీయుడు కదా ఇతను కూడా.
ఇతను ఎందుకు దేవుడు దీవించాడు అంటే ఇతడు దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధత కలిగి దేవుని ఆరాధించారు. ఆ మహిమ అతన్ని ఆశీర్వదించింది. దేవునికి స్తోత్రం. ఆ కుటుంబాన్ని ఆవరించింది. తనను తన ఇంటి వారిని అని రాయబడదు. తనను తన ఇంటి వారిని ఆశీర్వదించనని రాయబడదు. దావీదు మాట అన్నాడంట, ఇంకెక్కడ కదా ఆ పేదవాడు అంతగా దీవించబడ్డాడని చెప్పి మరలా పరిగెత్తుకొని చేశాడంటే ఆ మొదటగా చేసిన తప్పు చేయలేదండి. ఆ మందసాన్ని తీసుకొని ఏం చేశాడు? యాజకులకు అప్పగించాడు. స్తోత్రం చెప్పండి. యాజకులు మొయ్యాలి. మనస్సు అంటే ఎవరు మొయ్యాలంటే యాజకులు మొయ్యాలి. యాజకులు మొయ్యాలి. అప్పుడప్పుడు సంఘంలో నేను వాక్యం చెప్తానని ఇస్తాను. నువ్వు బాగా చదవచ్చు, నువ్వు మంచి తెలివి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ ఒక అభిషేకము లేకుండా యాజకత్వము లేకుండా ఆ ధూపం వేయటానికి నీకు అధికారము ఉండదు. నువ్వు ఎంత చదువుకున్నాడో, నువ్వు ఎంత మేధావైనా సరే, యాజకుడు ఎంత తెక్కరోడైనా దేవుడు పిలుచుకున్నాడంటే వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. నువ్వెంత సదరమైన, ఎంత కోటీశ్వరుడైనా, మీకు మాట తెలుసు కదా, ఒక రాజు నువ్వేనా ధూపం వేసేది నేనైనా అని బలిపీఠం ఎక్కాడు. బలిపీఠం ఎక్కి ధూపం వేయడానికి ప్రయత్నం చేశాడు. అప్పటికే శావుకులు అన్నారు, అయ్యా అది నువ్వు చేయవలసిన పని కాదు, అది మా పని అండి. నువ్వు రాజు అయితే కావచ్చు, ఆ ధూపం వేసే పద్ధతి మాది, వాక్యం చెప్పే పద్ధతి మాది, ప్రార్థన చేసే పద్ధతి మాది. ఎవరు మూసుకో పో పక్కకి అన్నాడు. అది ధూపం వేయడానికి ఆ బలిపీఠం ఎక్కాడు. చెయ్యమైపోయిందట, ఎండిపోయింది. దేవునికి స్తోత్రం. మళ్ళీ ఆ సేవకుడు ప్రార్థన చేసిన దాకా అది ఎండిపోయిన అహరోను చేతిలో కర్రలాగా అట్నే నిలుకొని ఉందట చెయ్యి. దేవుని బిడ్డలారా, మందస్సము అంటే మహిమ చేత నింపబడ్డది. పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఎక్కడ పెట్టుకుంటామంటే తల కింద పెట్టుకొని నిలబడతాం. కరెక్ట్గా చెప్తున్నానండి. మందస్సం అంటే ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం మందస్సం. ఆ మందస్సాన్ని ఎక్కడ పెడుతున్నావు? ఆ మందస్సంలో ఉన్న కృపను పొందుకోలేని పరిస్థితి. కారణం ఏంటంటే ఆ మందస్సాన్ని ఒక్కోసారి అయితే మన కాలం దాటుకుండా పోతా ఉంటామండి. కింద పెట్టేస్తాం, దాటుకుండా పోతా ఉంటాం. ఆ పరిశుద్ధ గ్రంథాన్ని కింద పెట్టేసి దాటుకుండా పోతా ఉంటాం. భయం లేదు. ఒబేదేదేమో భయపడ్డాడండి, మందస్సముకు భయపడ్డాడు. స్తోత్రం చెప్పండి. శాంతిలు పడ్డాడు. అయ్యో మందస్సమా, ఇశ్రాయేలు దేవుడా, అలా నేను తాకితేనే చచ్చిపోయాడు. అయ్యా ఉచియా, నా పరిస్థితి ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి, అయ్యా నేనే పాటి అలాంటి పరిస్థితి నాకు రాబోద్దని మందస్సం ఎదుట వాళ్ళు సాగిలు పడ్డారండి. మందస్సం ఎదుట వాళ్ళు పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడ్డారండి. మందస్సం ఎదుట వాడు భయపడ్డారండి. అందుకే అంతకంతగా వాడు పేదరికం అంతా పోయి బహుగా ఆశీర్వదించబడ్డారు. దేవునికి స్తోత్రం. మరి అదే గడ్డలు కలిగిన ఫిలిస్తీయులు ఎక్కడ పెట్టారు మందసాన్ని తీసుకుపోయి అంటే దాగోను గుడిలో పెట్టారు. తెల్లారిపాటికల్లా ఏమైపోయిందంట? కాబట్టి తెలుసు కదా ఈ మాట మీకు. తెల్లారిపాటికల్లా పాపం దేవత అట మందసానికి ఒక్క వారం మందస్సం ఎదుట ఒక్క వారం పడిపోయి ఉందంట. పొద్దున్నే పూజారులు వచ్చి చూశారు. ఎండ తీసి అవమానం జరిగింది, ఎవరు చూశారు, లేకపోతే గోడ అయిపోద్ది అని మళ్ళా దాన్ని తీసుకుపోయి అక్కడ నిలబెట్టారు. ఎక్కడ? ఆ దాగోను దేవతను అక్కడ నిలబెట్టేసి ఆ రాత్రి కూడా అక్కడే ఉంచారు మందసాన్ని. మరొక తెల్లారు ఏమైపోయింది తెలుసా? కాళ్ళు చేతులు చగవే పడ్డాయి, మెడ తెగవే పడ్డది, ఆ తల ఒకసారి పడ్డది, కాళ్ళు చేతులు ఒకసారి పడ్డాయి. ఆ రీతిగా మందసం ఎదుట అవన్నీ కూడా మొక్కలు మొక్కలుగా చేయబడ్డాయి. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఏం చేశారంటే మందసాన్ని వ్యర్థంగా చూశారు. ఈరోజు మహిమ కలిగిన దేవుని నువ్వు వ్యర్థంగా చూస్తున్నావా? ఆ మందస్సాన్ని వ్యర్థంగా ఆరాధిస్తున్నావా? అసలు మందస్సు మన మధ్యలో ఉన్నదా? ఆ మహిమ కలిగిన దేవుడు మనతో ఉన్నాడా? నువ్వు ప్రార్థన చేస్తే దేవుని కార్యాలు జరుగుతున్నాయా?
నువ్వు పిలిస్తే దేవుడు పలుకుతున్నాడు. అందుకే అంటాడు, మోసే అంటాడు, అయ్యా నీ సన్నిధి మాతో రాని ఎడల మేము వెళ్ళాం, మీ సన్నిధి మాతో వస్తేనే మేము వెళ్తాం. వస్తే నా సన్నిధి నీకు తోడుగానే పంపిస్తాను పో అన్నాడు. లేదు అట్లా ఎట్లయితే కలవదు, నీ సన్నిధి మాకు తోడుగా పంపుతానంటేనే మేము వెళ్తాం అంటే నిర్గమకాండం 33:15 నీ సన్నిధి మాకు తోడుగా వస్తే మేము వెళ్తాం. చదవమా. మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకుము, ఎక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకుము. నీ సన్నిధి మాకు తోడుగా రాకపోతే ఇక్కడ నుండి మమ్మల్ని తీసుకొని పోవద్దు అసలు. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలనే కదా. మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పాను. దేవునికి స్తోత్రం. మందసము నీతో ఉంటే ఎప్పుడు నీ పిల్లలు నువ్వు భూమి మీద ఉన్న ప్రజల మధ్యలో ఉన్నప్పుడు కూడా ఒక ప్రత్యేకత కలిగి ఉంటావు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం కలిగి ఉంటావు, ఒక ప్రత్యేకత కలిగి ఉంటావు, ఒక ప్రత్యేకమైన పరిశుద్ధత కలిగి ఉంటుంది నీ కుటుంబము. దేవుని తెలుసుకున్న బిడ్డలో ఒక ప్రత్యేకత కలిగి ఉండాలి. దేవుని మహిమను మనం పొందుకునే వారిగా ఉండాలి. కాబట్టి కనుకనే ఒకరోజు నేను బయటికి వెళ్తా ఉంటే, నేను ముగిస్తాను ఇక, ఒకరోజు నేను బయటికి వెళ్తా ఉంటే రేపు వెళ్ళాలి, రేపు బయటికి సొత్తుపల్లికి రావాలి. కల్లూరులో ఉన్న చర్చిలో ఉన్నప్పుడు ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, ఒక స్వరం వినపడుతుంది ఆ రాత్రి, రేపు నీవు బయటికి వెళ్ళవద్దు. స్వరం వినపడుతుంది. నేను అనుకున్నా రెండో మారు మరొకసారి రేపు నువ్వు బయటికి వెళ్ళవద్దు అంటే ఖచ్చితంగా ఆ రోజు నేను బయటికి రావాల్సి వచ్చింది. వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకొని వచ్చి, ప్రభువా నువ్వైతే వెళ్ళొద్దన్నావు, తప్పనిసరి బయటకు రావాల్సి వచ్చింది అని సొత్తుపల్లి వచ్చి ఆ పని చూసుకొని తిరిగి వెళ్ళేటప్పుడు రోడ్డు ఎచ్చి దిగి ఆ లంకపల్లి దాటిన తర్వాత రోడ్డు ఎచ్చి దిగి దూరంగా మధ్యలో ఏముంది, డివైడర్ ఉంది. అయినా సరే ఇటు పోవాల్సి ఇటు పోతే, అటు పోవచ్చు అటు పోతాయి. ఒకటే సింగల్ రూట్ అనుకుంటే నేను అట్టబడలేదు. నేను రోడ్డు ఎచ్చి తిప్పేసి ఫోన్ మాట్లాడదామని ఎట్లా చెవుకాడ పెట్టుకోక పోతా ఉన్నా అంతే. షార్ట్కో అని వెనక నుంచి ఒకడు తెచ్చి నాకు ఢీకొట్టేసి రోడ్డు మీద మూట కట్టినట్టు పడిపోయినా. 125 కేజీలు మూట కట్టి అట్టా ఇసిరెత్తి అలా పడితే చెప్పండి, రోడ్డు మీద అట్లా పడిపోయినా. పాపం వాడు గొల్లంతా రక్తమే, నాకు తగిలించినోడు గొల్లంతా రక్తమే. ఎక్కడ పడితే అక్కడ కొట్టుకొని పోయి ఒక సీనుకు ఫోన్ చేసి వచ్చాడు. నాకు ఎక్కడ చిన్న గాయం కూడా కాలేదు. దేవునికి స్తోత్రం. కారణం ఏంటంటే ప్రభు చెప్పిన మాట, రేపు నువ్వు బయటికి వెళ్ళొద్దు. స్వరం వినపడ్డది. ప్రభును బ్రతిలాడుకున్నా. ఆ రాత్రి అంతా ప్రార్థన చేశా. ఆ రాత్రి అంతా ప్రార్థన చేసిన ప్రార్థన వ్యర్థము కాదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆల్రెడీ నాకు భయంకర నడుని వెన్నుపూస దెబ్బతింది కదా. ఎంత తాకిడి కూడా ఏమీ కాలేదండి, ఏమీ కాలేదు. అది వెనక స్కూటీ డూమంతా మిగిలిపోయింది, ఏమి లేదు. అతనైతే ఒళ్ళంతా రక్తమే, రోడ్డు మీద కొట్టుకొని పోయి నాకు తగిలి పాప ఆయనకేమంది అంత దూరాన్ని కొట్టుకొని పోయి, నేను రోడ్డు మీద పడి మూటలాగా అక్కడే ఉన్నా, అతను కొట్టుకొని పోయి చాలా భయంకరమైన దెబ్బలు జరిగింది. నేను అంటాను, దేవుని కృప నీకు తోడుగా ఉంటే ఏ అపాయము నీ గుడారమున రానియకుండా నిత్యము ఆయన కాపాడతాడు. దేవునికి స్తోత్రం. ప్రభు మన మధ్యలో ఉంటే అద్భుతమైన కార్యాలు జరుగుతాయి, ఆశ్చర్యకరమైన కార్యాలు జరుగుతాయి. నూతనమైన కృపచేత ఎప్పుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. నేను అంటాను, మన మధ్యలో నుండి ఆ మహిమ కలిగిన మందస్సం పోనీకోకుండా ఎప్పుడు నీవు
దేవుని పాదాలు పట్టుకొని ఆడవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని పాదాలు పట్టుకొని ఆడవాలి. యేసయ్యా, నన్ను విడిసి నువ్వు వెళ్ళొద్దు. నీ మహిమ మాతో ఉండాలయ్యా. నీ సన్నిధి మాతో రావాలయ్యా. ప్రతి స్థలంలో నీ సన్నిధి మాతో రావాలయ్యా. ప్రేమ దేవుని పెట్టాలి. ఎందుకు చెప్తున్నానంటే, దేవుని మహిమను పోగొట్టుకున్న క్రైస్తవులు చాలామంది ఉన్నారు. దేవుని కృపను పోగొట్టుకున్న క్రైస్తవులు, లోక ఆచారాలను పాటిస్తున్న క్రైస్తవులు చాలామంది ఉన్నారు. ఈ కడవల దినాలలో దేవుని మందస్సములో మనం బ్రతకాలా? దేవుని మందస్సం మనకు తోడై ఉండాలా? దేవుని మందస్సములో ఉన్న ఆ మహిమ, ఆ కృప నీకు, నీ బిడ్డలకు నిత్యము తోడై ఉండి నడిపించాలి. ఈ కడవల దినాలలో ఆయన కృప మన మీద నిలుస్తుందిగాక. తల వచ్చాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, కొందరు స్తోత్రాలు నాయన. కృపగల దగ్గర ప్రేమగల కన్యస్తయ్య, ఆశ్చర్యకారణ గొప్ప దేవా, కొందరు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. మందస్సము తొలగిపోయినప్పుడు ఇశ్రాయేలీయులు బహుశ్రమల పాలైపోయారు. మందస్సము ఎప్పుడైతే పట్టబడదన్నదో, ఫినోహాసు భార్య కొడుకు పుట్టినందుకు సంతోషించాల, భర్త చనిపోయినందుకు ఏడవలేదు. ఎప్పుడైతే ఆ ప్రభావం ఇశ్రాయేలు నుంచి తొలగిపోయిందని, వెళ్ళిపోయిందని, ఆ మందస్సము పట్టబడదని, ఆ మందస్సము లేని బ్రతుకు నాకెందుకు, ఆ ప్రభావము మమ్మల్ని విడిచిపెట్టిపోయిన తర్వాత ఆ బ్రతుకు వ్యర్థమేనని ఫినోహాసు భార్య చనిపోయినట్టు యోధుని శరీరములో ఉన్న ప్రతి విధమైన లోక సంబంధమైన ఆచారాలు చచ్చిపోవాలి. క్రీస్తు యేసు మహిమ నీ మీద గెలవాలి. ప్రభువా, నువ్వు నాతో ఉంటే నాకు మేలునా? యేసయ్య నీతో ఉంటే ఎర్ర సముద్రము పాయలుగా చేసినట్టుగా నీ ప్రతి పరిస్థితిని ఆయన పాయలు చేయబోతా ఉన్నాను. యేసయ్య నీతో ఉంటే యాజకులు ఆ బండి అనే ఆచారాన్ని పక్కన పెట్టేసి, తరువాత యెహోషువ కాలంలో వారి బండి కట్టలేదు. యాజకులు చేత పోయించారు మందసం. యాజకులు మోస్తూ ఉండగా యాబ్తానునది ఎదురొచ్చినప్పుడు యెహోషువకు దేవుడు చెప్పిన మాట, యాజకులు మందసం వహించు ఉండగా యాజకుల పాదాలు ఆ యాబ్తాను నదిలో ఎప్పుడైతే పెడుతూ ఉన్నారో అప్పుడే ఆ నదిలో నీళ్ళన్నీ యాక రాశిగా ఎదురుగా వెళ్ళిపోతా ఉన్నాయట. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. వాకాచారాలు ఆయన దగ్గర పనికిరావు. దేవుడు ఎలా చెప్తున్నాడో నువ్వు అలా నడవగలిగితే ఆయనే జీవము, ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే తండ్రి యొద్దకు నడిపించడానికి భూలోకానికి మానవ రూపములు వచ్చిన పరిశుద్ధుడు. నువ్వు నడవవలసిన మార్గములో ఆయన నడిపిస్తూ ఉన్నాడు. నీ సొంత ఆలోచన చేత, నీ సొమ్ముతిని ఆధారం చేసుకొని దేవుని ఆత్మను పోగొట్టుకుంటున్నామేమో. సంసోను అనుకుంటున్నాడు, ఎప్పుడు వల్ల నేను లేచి విరచిపోతాను అనుకున్నాడు. సంసోను ఎప్పుడైతే అనుకున్నాడు, కానీ అంతకు ముందే దేవుని ఆత్మ సంసోను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. సంసోను వట్టివాడి ఈరోజు ఇశ్రాయేలు నుంచి మందసం వెళ్ళిపోయింది. ఇశ్రాయేలు శ్రమల పాలైపోయారు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ మందస్సము నీతో ఉండాలమ్మా. ఆ మహిమ కలిగిన రాజు నీతో ఉండాలి. ఆ మహిమ కలిగిన తండ్రి నీతో ఉండాలి. ఆయన కృప నీతో ఉండాలి. ఈరోజు తొలగిపోనీకోకుండా నిత్యము కాపాడుకోవలసిన బాధ్యత అనేది. ప్రార్థన ఎక్కడ కోల్పోతున్నావు? ఇశ్రాయేలులో ప్రార్థన కోల్పోయారు, మందస్సం వెళ్ళిపోయింది. ఇశ్రాయేలులో పరిశుద్ధత కోల్పోయారు, మందస్సం వెళ్ళిపోయింది. ఇశ్రాయేలు గర్వించారు, మందస్సం వెళ్ళిపోయింది, మహిమ పోయింది. శ్రమల పాలైపోయారు, కష్టాల పాలైపోయారు. యేసుకు ఉన్నంత కాలము పరిశుద్ధాత్మ దేవుని మహిమ
యేసప్పుతో ఉన్నది. గోతుల నుంచి రాజుగారు సింహాసనం మీద కూర్చోబెట్టింది ఆ మహిమే. దేవునికి స్తోత్రం. యేసోపు తన పిల్లలు కొంతకాలం వరకు ఆ మహిమను కాపాడుకున్నారు. లోకాచారాలు పడి, ఐగుప్తు సాహసంలో పడి ఆ మహిమను పోగొట్టుకున్నారు. 430 సంవత్సరాలు బానిసలుగా బ్రతికారు. ఈరోజు నేను దేవుని మహిమను, దేవుని మందస్సాన్ని, ఆ మందస్సములో మనం ఉన్నామా? మందస్సము మన విడిచిపెట్టిపోయిందంటే చెన్నడు కూడా మన బ్రతుకులు వ్యక్తమైపోతాయి. దేనికి పనికిరాని స్థితిలో ప్రభుని వేడుకున్న యేసయ్యా, నీ కృప నాకు కావాలి. ఆ మందస్సములో ఉన్న మహిమ నాకు కావాలి. ఆ మందస్సములో ఉన్న పరలోక మన్నా నాకు కావాలి. మందస్సములో ఉన్న అహరోను కర్ర సిగురించుతున్న ఆ సిగురించే ఆశీర్వాదం నా బిడ్డలకు నాకు కావాలి. ఆ నిబంధన పలకలో ఉన్న శ్రేష్టకరమైన వాక్యము, ఆ బాధలో నెమ్మది కలగజేసేది, మమ్మల్ని బ్రతికించేది నీ వాక్యం, మా పాదములకు దీపమై నడిపించేది నీ వాక్యమునైనా. ఆ వాక్యమనే మందస్సం మాకు కావాలి ప్రభువా. ఆ బిడ్డలకు కావాలయ్యా. చలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయని నీ ఎదుట అహరోను యాజకులు ఆ మందస్సాన్ని మోస్తూ ఉండగా, దేవుని కృప వారి మీద ఆవరించి ఉండగా, యోర్దాను నది ఎలా దాటాలనుకున్నప్పుడు యాజకులు మోస్తూ ఆ మందస్సాన్ని మోస్తూ ఆ పాదములు యోర్దాను నదిలో పెట్టగా, డౌనుకు రావలసిన నీళ్లు ఎదురుగా పోయి వెనకకు వెళ్ళి ఏకరాశిగా నిలిచిపోయి వారికి దారినిచ్చి అవతలకు నడిపించింది అట. నా జీవితంలో కూడా జలరాశులాంటి శ్రమలు వచ్చినప్పుడు అవి ఏకరాశులుగా ఎదుట నిలిచిపోబోతావు. అవి భూకంపాలే అయినా, తుఫానులే అయినా, అవి భూకంపాలే అయినా, తుఫానులే అయినా, కృపయే శాశ్వతునా, అవి అనాది పోవునా, నీ కృపయే శాశ్వతునా, అవి అనాది పోవునా, నీ కృప నాకు చాలును, నీ కృపనే నిలబెట్టు బ్రతుకలేను, నీ కృప నాకు చాలును, నీ కృపనే నిలబెట్టు బ్రతుకలేను. దేవునికి స్తోత్రం. ఆయన కృప లేనిదే మనం బ్రతకలేము. ఆ కృప, ఆ మహిమ, ఆ మనస్సు మనతో ఉన్నను గాక. యేసయ్యా మీ కొందనాలు స్తోత్రాలు ప్రభా. విన్న ప్రతి మాటను బట్టి ఆ పరిశుద్ధతను, ఆ శరీర విషయంలో, అపవిత్రత విషయంలో మేమంతా కూడా కాపాడుకున్నట్లుగా, మందస్సములో మేము బ్రతుకున్నట్లుగా సహాయం చేయను ఆయన. మందస్సము లేకపోతే మా బ్రతుకులు వ్యర్థమేనాయన. మందస్సము కలిగి ఉండనట్టుగా మమ్మలను, మా బిడ్డలను మీరు దీవించమని ఆశీర్వదించు. యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి.